ఫార్ములా ఈ రేస్ లావాదేవీలపై ఆరా తీస్తోంది ఈడీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. ఏ తేదీల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలు ఇవ్వాలంది. దానకిషోర్ కంప్లైంట్ కాపీని కూడా పంపించాలంది. ఫార్ములా ఈ రేస్ పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో విదేశీ కంపెనీకి అక్రమంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు కాసేపట్లో హెచ్ఎండీ ఆఫీసుకు చేరుకున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ లావాదేవీలపై ఆరా తీస్తోంది ఈడీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. ఏ తేదీల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలు ఇవ్వాలంది. దానకిషోర్ కంప్లైంట్ కాపీని కూడా పంపించాలంది. ఫార్ములా ఈ రేస్ పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో విదేశీ కంపెనీకి అక్రమంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు కాసేపట్లో హెచ్ఎండీ ఆఫీసుకు చేరుకున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ లావాదేవీలపై ఆరా తీస్తోంది ఈడీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. ఏ తేదీలో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలు ఇవ్వాలంది. దానకిషోర్ కంప్లైంట్ కాపీని కూడా పంపించాలంది. ఫార్ములా ఈ రేస్ పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో విదేశీ కంపెనీకి అక్రమంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు కాసేపట్లో హెచ్ఎండీ ఆఫీసుకు చేరుకున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసుకు సంబంధించి రాష్ట్ర ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దానకిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏ తేదీల్లో నగదు బదిలీ అయిందో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసిన గులాబీ పార్టీలో టెన్షన్ నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనరాజ్, ఫార్ములా ఈ రేస్ కేసుపై ఈడీ అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసుకు సంబంధించి రాష్ట్ర ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దానకిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏ తేదీల్లో నగదు బదిలీ అయిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసిన గులాబీ పార్టీలో టెన్షన్ నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు 45.71 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినందుకు హెచ్ఎండీఏకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8,6,75,404 ఫైన్ వేసింది. దీంతో పాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1,10,51,014ను హెచ్ఎండీఏ చెల్లించింది. ఇటు ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం మొత్తంగా 54,88,87,043ను హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది. హెచ్ఎండీఏ రూల్స్ ప్రకారం 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫార్ములా ఈ రేస్ కేసుపై ఈడీ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం పైన ఓవైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏతో పాటు విదేశీ కంపెనీలకు చెల్లించినటువంటి 55 కోట్ల రూపాయల మేరకు ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ వ్యవహారంలో, అదేవిధంగా ఆర్బీఐ రూల్స్ని గైడ్లైన్స్ని వైలేషన్ చేయడం వ్యవహారం పైన కూడా, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా ఈ 55 కోట్ల రూపాయలు ఏ రకంగా చెల్లింపులు జరిగాయి, దీనిలో మనీ లాండరింగ్ దాగి ఉన్నటువంటి క్రమంలో కూడా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి
కేసులు ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక లేఖను రాయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే నమోదు చేసినటువంటి సేకరించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలనేటువంటి కోరినటువంటి క్రమంలో ఏసీబీ డీజీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేందుకు గాను పూర్తిగా స్క్రూటినింగ్ చేస్తున్నారు. ఫైళ్ళన్నీ కూడా హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి కూడా తీసుకొచ్చి అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు, కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా కేటీఆర్ ఏ విధంగా అప్పుడున్నటువంటి ప్రొసీడింగ్స్ని ఏ రకంగా వైలేషన్ చేశారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండానే 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ తరఫున ఎంఓయూడి తరఫున విదేశీ కంపెనీలకు ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, చెల్లింపులు చేసిన తర్వాతనే చేయకుండానే అగ్రిమెంటు ఏ విధంగా కొనసాగింది అనే విషయాలపైన ప్రధానంగా ఒక ఏసీబీ నేతృత్వంలో ప్రధానంగా భేటీ అయ్యి వాటికి సంబంధించిన ఫైళ్ళను కూడా తెప్పించి వాటిపైన దర్యాప్తు కొనసాగనున్నది. అయితే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వాంగ్మూలం ఇందులో చాలా కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి మున్సిపల్ అథారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోరు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో ఫిబ్రవరి ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి, అదేవిధంగా హెచ్ఎండిఏకు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ను కొనసాగించారు, అదేవిధంగా విదేశీ సంస్థలకు ఏ రకమైనటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అందజేశారు, ఏ ఆదేశాలు ఎలా కొనసాగాయనే విషయాలపైననే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కొన్ని వివరాలను కూడా అడిగింది. వాటిపైన కూడా ఏసీబీ అధికారులు వాటికి రిప్లై ఇచ్చేందుకు గాను వాటి ఫైళ్లను ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలను అన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇవ్వనుంది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఏ రకంగా చెల్లింపులు జరిగాయి అనే వ్యవహారం పైన మొత్తం ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా ఈడీ దర్యాప్తు చేసేందుకు గాను ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలోకి దిగింది. ఇక ఏసీబీ అధికారులు ఇచ్చేటువంటి ఆధారాలు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి ఆ తర్వాత నోటీసులు ఇచ్చేందుకు గాను ఈడీ కూడా సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అంటే ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోదం లేదు, అదేవిధంగా ఆర్బీఐ రూల్స్ను వైలేషన్ చేయడము, మరోవైపున చూసినట్టయితే ఎలక్షన్ కమిషన్ కోడ్ను కూడా వైలేషన్ చేసి ఒక మౌఖికం అంటే నోటి మాటల ద్వారానే టెలిఫోన్కు సంబంధించినటువంటి సంభాషణ కావచ్చు, వాటి ఆదేశాల మేరకు మాత్రమే 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి విదేశీ సంస్థలకు చెల్లింపు చేయడంలో చాలా వరకు ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చాలా వరకు ఆయన వ్యవహరించాడు. కాబట్టి అప్పుడు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా బ్యూరోక్రాట్ అయినటువంటి అరవింద్ కుమార్ కూడా ఇందులో ఏ2గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆ ఫైళ్లను ప్రొసీడింగ్స్ను ఆపాల్సినటువంటి అరవింద్ కుమార్ కూడా ఆ ప్రొసీడింగ్ ఫైల్స్ను కూడా చాలా వరకు అంటే కేటీఆర్ ఆదేశాల మేరకు విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించారు. ఆ ట్రాన్సాక్షన్లలో చాలా వరకు మనీ లాండరింగ్ దాగుందనే విషయంపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కూడా ఇటు ఫైళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించనుంది. ఆ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు చేసేందుకు గాను సిద్ధమైంది. మరోవైపున చూసినట్టయితే ఇందులో జరిగినటువంటి అవకతవకల వ్యవహారం పైన కూడా చాలా వరకు వైలేషన్స్ను ఉన్నాయి కాబట్టి ఓవైపున 409 అదేవిధంగా 120(b)తో పాటు ఏసీబీ కరప్షన్ సంబంధించినటువంటి అవినీతి జరిగింది కాబట్టి 13(1), 13(2) సంబంధించినటువంటి ఇప్పటికే 4 సెక్షన్ల పరంగా కూడా సీరియస్ ఫ్రాడెంట్లీ ప్రకారంగా కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవి నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసులు కాబట్టి వీటిపైన కూడా ఓవైపున హైకోర్టును బీఆర్ఎస్ చెందినటువంటి లీగల్ టీం దాన్ని క్వాష్ చేయాలంటూ కూడా ఓవైపున హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో నాట్ టు అరెస్టు, అదేవిధంగా ఈ పిటిషన్లు అంటే తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి కేటీఆర్ లీగల్ టీం కూడా ఓవైపున అప్రోచ్ అవుతుంది. అయితే దాన్ని ఈరోజు చూసినట్టయితే
కోర్టు ఆ ఫైల్ని ఈరోజు స్వీకరించి వాదనలను కొనసాగించే అవకాశం ఉందా లేదా అనేది 2 గంటల 30 నిమిషాలకు తేలనుంది. మరోవైపున చూసినట్టయితే ఇక ఏసీబీ దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చేటువంటి ఆధారాలు కావచ్చు, ఫైళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అప్పుడు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు, వ్యవహారాలు, అదేవిధంగా కేటీఆర్ ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా అరవింద్ కుమార్ ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారు, అదేవిధంగా హెచ్ఎండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారనే అంశాలన్నింటిపైన కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దానకిషోర్ ఎంఏయుడిలో ఉన్నటువంటి దానకిషోర్ దగ్గరికి వెళ్ళే ఏసీబీ అధికారులు కూడా పలు ఫైళ్లను కూడా ఆయన నేతృత్వంలో స్వీకరించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. మరికొంతమంది హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారని తెలుస్తుంది. శ్రావంతి.